ఇక తిరుపతిలోని సంచలనం సృష్టించిన చిన్నారి కిడ్నాప్ కేసును పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు. ఈ నెల 21వ తేదీ రాత్రి 10 గంటల సమయంలో తిరుపతిలో పాపను దుండగులు అపహరించారన్నారు. మరియమ్మ మరియు స్కందన్ అనే ఇద్దరు వ్యక్తులు ఈ కిడ్నాప్ కు పాల్పడినట్లు గుర్తించారన్నారు. నిందితులు పాపను కేవలం 25,000 రూపాయలకు ఒక బిచ్చగాళ్ల ముఠాకు విక్రయించారన్నారు. పోలీసుల దర్యాప్తులో అప్పటికే పాప 2 చేతులు మారినట్లు తేలిందని పేర్కొన్నారు. ఇక కిడ్నాపర్ల సెల్ ఫోన్ డేటా ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు తమిళనాడులోని వెల్లూరులో పాప ఆచూకీని కనుగొన్నారని వెల్లడించారు. పోలీసులు పాపను సురక్షితంగా స్వాధీనం చేసుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 21వ తేదీ ఉదయం 10:30 గంటలకు సుచిత్ర అనే ఆవిడ యొక్క పాప ఒక 13 నెలల కలిగినటువంటి ఒక అమ్మాయిని కిడ్నాప్ జరిగింది అని ఒక కంప్లైంట్ ఇవ్వడం వల్ల ఒక ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. దాంట్లో ఏమంటే వీళ్ళు యాక్చువల్గా కాళహస్తికి సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి చిత్తు కాగితాలు, పేపర్లు, వేస్ట్ మెటీరియల్ ఏరుకొని జీవనం సాగిస్తున్నటువంటి వాళ్ళు. సో పాపది ఇలా తీసుకెళ్లారన్న వెంటనే టెక్నికల్గా మన వాళ్ళంతా కూడా అన్నీ చూసి దీనిలో ఎవరు తీసుకెళ్లారో అని ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత దీంట్లో ఆ 13 నెలల పాపని మరియమ్మ, కందన్ అనే వాళ్ళు వీళ్ళు కూడా ఎక్కడ ఉంటారు, వీళ్ళు కూడా వీళ్ళింటి పక్కనే చింతల చేరులో వీళ్ళింటి పక్కనే ఉంటారు. సో వీళ్ళు ఒక పాపను తీసుకొని పోయినారు అని నిర్ధారించుకున్న తర్వాత వీరి గురించి వెతకలాడడం స్టార్ట్ చేయడం. దీనిలో ఒక 3 బృందాలుగా విడగొట్టడం జరిగింది మన తిరుపతి డిఎస్పీ గారి ఆధ్వర్యంలో. ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు కానీ, హేమాద్రి, ఇంకా ఇంకో బృందం ద్వారా. సో డిఫరెంట్ ఏరియాస్కు పంపించడం జరిగింది బృందాలని. దానిలో భాగంగా నిన్న సాయంత్రము పాప ట్రేస్ అయింది. ఏందంటే ఈ మరియమ్మ, కందన్ వాళ్ళు తీసుకొని నిన్న సాయంత్రం 6 గంటలకు వేలూరులో విడదంపట్టు ఏరియాలో ఈ పాప ట్రేస్ అయింది. ఈ పాప యొక్క ఎవరైతే తీసుకెళ్లారో వాళ్ళను అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళిద్దరే కాకుండా ఈ పాపని మిగతా గ్యాంగ్కు అమ్మారు. ఒక 25,000 రూపాయలకు ఈ పాపను అమ్మడం జరిగింది. సో ఇదంతా ఏంటంటే ఈ బెగ్గింగ్ బ్యాచ్ ఇది. అంటే చిన్నపిల్లలను తీసుకెళ్ళడం, బెగ్గింగ్ చేయించడం, దానివల్ల వచ్చిన ఆదాయంతో బ్రతకడం అనేటువంటిది మిగతా వాళ్ళ వృత్తి. సో వీళ్ళు అలా పాపను తీసుకెళ్ళి ఇంకొకరికి అమ్మడం వల్ల వాళ్ళను ట్రేస్ చేసి పాపను వీళ్ళందరి దగ్గర తీసుకొని తల్లికి మీరు చూసారు, తల్లికి అప్పగించడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి మామూలుగా వాళ్ళు ఉపయోగించినటువంటి స్కూటీ, తర్వాత అదేవిధంగా మిగతా డబ్బు, అదే మిగతా అన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. అందులో ముఖ్యంగా ఏమంటే ఇందులో టౌన్ డిఎస్పీ గారు దీనిలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించి ఈ వితిన్ డేస్లో 20 జరిగింది.